హాయ్. ఏమిటివి? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మంచుకొకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు గనుక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగోదు గనుక. ఓహో. మళ్ళీ తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగోదు గనుక. ఇది విన్నాక కూడా నేను ఎందుకు బతికున్నాను? నాకు చావు రాలేదు గనుక. చాలా బాగుందండి. ఈ వాక్యం కూడా కలుపుతాను, మీరు పత్రికలో వేయించండి. థ్యాంక్స్ అండి. ఎవరు పోతేనమ్మా? నేనా? కాస్త వినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వరపు శిక్షలో మీరు వెయ్యండి. అరటిపండు లంబా లంబా అని దీనికి పేరు పెట్టాను. ఏంటి? అరటిపండు లంబా లంబానా? ఇంకా నన్ను నా బొందా బొందా అనకపోయా అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇవి అక్కడ. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలండి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోరు ముయ్. 4 రోజులుగా నా ప్రాణాన్ని పీచి పెట్టేలాగా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నాకు మెంటల్ ఎక్కింది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఊరెత్తావంటే నోట్లో తవికలు కుట్టేస్తా. ఇవి తవికల పిడకలు నీ పాడ మీద పెట్టే పిడకలు ఇవి. ఏంటివి? ఏంటి కవితల? కథలంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, బొబ్బాసికాయ, నా బొంద, నా భూషణం. నీ కథలకి నీ బొందని. ఇదేంటి? ఇది నవల. దీని పేరేంటి? కర్వేతా మామ. నీ మన్ను, నీ మశానం. పోయి మధురంలో జాయిన్ అయిపో. మధురం గుడిలో ఇన్వెస్ట్ పెట్టుకోపో. ఇక్కడికి వచ్చింది పొద్దున రాత్రి తీసుకొచ్చి ఎడిటర్ గారు అంట. బాయ్.